రక్షణ కల్పించాల్సిన కంచె చేను వేస్తే ఎలా ఉంటుంది? చట్టాన్ని కాపాడాల్సిన చేతులే నేరగాడికి సహకరిస్తే ఆ వ్యవస్థకు గతేంటి? తెలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అజిత్ కుమార్ అసలు ఎలా తప్పించుకున్నాడు? హాస్పిటల్లో గట్టి పోలీస్ ప్రొటెక్షన్ మధ్య వాడు మాయం కావడం వెనుక ఉన్నటువంటి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆన్లైన్లో డబ్బులు పంపి ఏకంగా జైలర్నే బుట్టలో వేసుకున్న ఘరానా మోసగాడి ఉదాంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఒక్క ఫోన్పే ట్రాన్సాక్షన్తో గుట్టు రట్టయినటువంటి ఈ హై ప్రొఫైల్ క్రైమ్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. అజిత్ కుమార్ పరారీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. రేపల్లె సబ్ జైలు నుండి అనారోగ్యం పేరుతో రిఫరల్ పొంది గుంటూరు జీజీహెచ్కు రావడం వెనుక ఒక పెద్ద క్రైమ్ నెట్వర్క్ ఉంది. మార్చి 28వ తేదీన జరిగినటువంటి ఈ ఘటన మొత్తం పోలీస్ వ్యవస్థను కుదిపేసింది. ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు కంటికి రెప్పలా కాపలా ఉండాల్సిన చోట కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ మాత్రమే విధుల్లో ఉండడం వాడు పన్నిన పన్నాగానికి నిదర్శనం. ఆ కానిస్టేబుల్కు కొంత నగదు ఆశ చూపిన అజిత్ కుమార్ తనకు అల్పాహారం తీసుకురమ్మని పంపాడు. ఆ నిమిషం పాటు కలిసి చాలా కూల్గా ఆసుపత్రి ప్రధాన గేటు దాటేశాడు. రోడ్డు మీదకు వచ్చి ఆటో ఎక్కి మాయమయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్లో వాడు దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ చూస్తుంటే వాడు పోలీసుల కళ్ళు గప్పాడో లేక పోలీసులే కావాలని కళ్ళు మూసుకున్నారో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్క నిమిషం అశ్రద్ధ ముగ్గురు పోలీసుల ఉద్యోగాల మీదకి రావడమే కాకుండా పోలీస్ శాఖ పరువును బజార్న పడేసింది. చూసారుగా, కేవలం ఒక నిమిషం పాటు పోలీసులు ఏమరపాటుగా ఉండడంతోనే ఆ కిలాడి నేరగాడు అజిత్ కుమార్ మాయమయ్యాడని అందరూ భావించారు. కానీ ఈ పరారి వెనుక ఉన్న అసలు రహస్యం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు, పక్కాగా స్కెచ్ వేసి చేసినటువంటి ఖరీదైన డీల్. జైలు లోపల ఉండే కూడా ఆ నిందితుడు అధికారులతో ఎలా బేరసారాలాడాడు? జైలు అధికారి బ్యాంక్ అకౌంట్లోకి లక్షలాది రూపాయలు ఎలా వచ్చిపడ్డాయి? రక్షణ కల్పించాల్సిన జైలర్ చేతివాటం ఇప్పుడు గుంటూరు పోలీస్ శాఖలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ కేసులో వెలుగులోకి వచ్చిన అంతర్గత విచారణ వివరాలు చూసి పోలీస్ బాసులు విస్తుపోయారు. జైలు అధికారులు అలాగే ఇతర సిబ్బంది బ్యాంక్ ఖాతాల్లోకి భారీగా నగదు బదిలీ అయినట్టుగా పక్కా ఆధారాలు లభించాయి. ముఖ్యంగా రేపల్లె సబ్ జైలు సూపరింటెండెంట్ అకౌంట్లో లక్షలాది రూపాయలు జమ కావడంతో ఈ కుట్రలో ఎవరెవరున్నారో పోలీసులకు స్పష్టంగా అర్థమైపోయింది. నిందితుడు అజిత్ కుమార్ జైలు గోడల మధ్య ఉండి కూడా మొబైల్ ఫోన్ వాడటమే కాకుండా అధికారులకు ఆన్లైన్ పేమెంట్ ద్వారా లంచం ఆఫర్ చేశాడు. పొరుగు రాష్ట్రాల నుండి కూడా నిందితుడు అనుచరులు ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా టెక్నికల్ విచారణలో వెల్లడైంది. ఇంటి దొంగలే తోడైతే కరుడుగట్టిన నేరగాళ్లను పట్టుకోవడం ఎవరితరం అన్న ప్రశ్న ఇప్పుడు సామాన్యులను వేధిస్తోంది. నగదుకు ఆశపడి ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్కు రెడ్ కార్పెట్ వేసిన ఈ అధికారుల తీరు వ్యవస్థకే మాయని మచ్చగా మారింది. చివరకు ఆన్లైన్ ట్రాన్సాక్షనే ఈ కుంభకోణాన్ని బయటపెట్టాయింది. అసలు ఎవరి అజిత్ కుమార్? వాడు ఒక సైబర్ కిలాడి మాత్రమే కాదు, అత్యంత తెలివైన ప్లానర్. ఓలెక్స్ వేదికగా తక్కువ ధరకే సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతామని అమాయకులను నమ్మించడం వాడి ప్రధాన వృత్తి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఇలా 4 రాష్ట్రాల్లో 32కు పైగా కేసులు వాడిపై నమోదయ్యాయి. కేవలం ఆర్థిక నేరాలు చేయడమే కాదు, తన చేతికి మట్టంటకుండా వేరే వారి బ్యాంక్ అకౌంట్లను వాడడంలో వాడు దిట్ట. గతంలో ఒక అమాయక డ్రైవర్ అకౌంట్ వాడుకొని వాడిని పోలీసులకు దొరికేలా చేసి ఆ డ్రైవర్ ఆవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేసిన కిరాతకుడు ఈ అజిత్. తమిళనాడులో చిదంబరంలో ఒక ప్రముఖ గోల్డ్ షాప్ను సైతం నకిలీ బ్యాంకు వివరాలతో బురిడి కొట్టించినటువంటి హిస్టరీ వాడికుంది. కొట్టేసిన సొమ్ముతో భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడమే వాడికి ఉన్నటువంటి బలహీనత. ఇంతటి ఘరానా మోసగాడు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే అది సమాజానికి ఎంతో ప్రమాదం. ప్రస్తుతం ఈ కిలాడి నేరగాడి కోసం పోలీసుల వేట ముమ్మరం చేశారు. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విధి నిర్వహణలో ఘోరంగా నిర్లక్ష్యం వహించిన 3 ఏఆర్ కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. జైలు సూపరింటెండెంట్తో పాటు ఈ అక్రమాల్లో పాలుపంచుకున్న ప్రతి అధికారిపై కఠిన చర్యలకు సిఫారు చేస్తూ ఉన్నతాధికారులకు పక్కా రిపోర్ట్ పంపారు. అజిత్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 25,000 రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. నిందితుడు గతంలో ప్రకాశం జిల్లాలో కూడా సరిగ్గా ఇలాగే పోలీసులను మోసగించి తప్పించుకున్న విషయాన్ని అధికారులు గుర్తు చేసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీని వాడుకుంటూ తప్పించుకుంటున్న ఈ మాయగాన్ని పట్టుకోవడం ఇప్పుడు పోలీస్ శాఖకు ఒక పెద్ద సవాల్గా మారింది.
ఏ క్షణంలోనైనా వాడు మళ్లీ పంజా విసిరే అవకాశం ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సో అది ఎంక్వైరీ చేయడం జరిగింది. సో మా ఎంక్వైరీలోనే తెలిసింది దట్ అతను రేపల్లె సబ్ జైల్లో అతనికి పంపించారు అరెస్ట్ చేసి. ఫస్ట్ విజయవాడ వాళ్ళు అరెస్ట్ చేశారు. విజయవాడలో అరెస్ట్ చేసినాక తెనాలి 1 టౌన్ వాళ్ళు పీటీ వారెంట్ వేసి అతన్ని రేపల్లె సబ్ జైలుకి రిమాండ్కి పంపించారు. సబ్ జైలుకి వెళ్ళినాక ఆయన అక్కడ కొంతమంది అఫీషియల్స్కి ఆన్లైన్ డబ్బు కొట్టించి అక్కడ నుంచి హాస్పిటల్ రెఫరల్కి రావడం జరిగింది. సో ఫస్ట్ రేపల్లె హాస్పిటల్కి తీసుకెళ్లారు. రేపల్లె హాస్పిటల్ నుంచి మళ్ళా అక్కడ కూడా మేనేజ్ చేసి ఫర్దర్ జీజీహెచ్కి రావడం జరిగింది. సో జీజీహెచ్లో ఆయన రిమాండ్ అంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే డ్యూటీ మీద ఏఆర్ వాళ్ళు ఉన్నారో 3 ఉన్నారు. సో వాళ్ళకి కూడా డిసీవ్ చేసి అతను పారిపోవడం జరిగింది. సో 3 కానిస్టేబుల్స్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారో వాళ్ళ 3ని మేము సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అదేవిధంగా జైలు శాఖ తరఫున రేపల్లె జైలర్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే నేను కూడా బయట నుంచి చూశాను, కానీ నేను కూడా రిపోర్ట్ పంపించాను. సో దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. సో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్స్ టీమ్స్ ఇప్పుడు నిందితుడి బ్యాంక్ లావాదేవీల మీద పక్కా నిఘా పెట్టాయి. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ సహాయంతో వాడు వాడినటువంటి ఐపీ అడ్రస్లు అలాగే ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అజిత్ కుమార్ పాత నేర చరిత్రను బట్టి వాడు ఎక్కడ తలదాచుకునే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు సినిమాటిక్ స్టైల్లో గాలింపు చేపడుతున్నాయి. వ్యవస్థలోని లొసుగులను వాడుకొని తప్పించుకున్న వాణ్ణి తిరిగి కటకటాల వెనక్కి పంపేందుకు పోలీసులు ఒక పక్కా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. వ్యవస్థలో లొసుగులు ఉండవచ్చు, కానీ ఆ లొసుగుల్నే నేరగాళ్లకు రహదారులుగా మార్చే అవినీతి అధికారులు ఉండటమే ఇక్కడ అసలు విషయం. ఇక రక్షణ కల్పించాల్సిన కాకిలే కరెన్సీ కట్టెల కోసం కరుడు కట్టిన నేరగాళ్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని రూపాయల కోసం తన డ్యూటీని నమ్మకాన్ని తాకట్టు పెట్టిన ఆ జైలర్ చేతిబాటం ఇప్పుడు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పరువును బజార్న పడేసింది. ఖైదీలతో కుమ్మక్కై చట్టాన్ని వెక్కిరిస్తున్న ఇలాంటి అక్రమార్కులకు ఈ ఘటన ఒక హెచ్చరిక కావాలి. ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటకు రావడం ఖాయం. అవినీతి అధికారుల భరతం పట్టే వరకు ఈ వేట ఆగేది లేదు. చూస్తూనే ఉండండి మన క్రైమ్ స్టోరీ.